నమస్తే. రుద్రాక్ష సందేశం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు గ్రహీత అయినటువంటి డాక్టర్ పాండురంగారావు గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, ఫస్ట్గా ఒక మోటివేషన్ స్టోరీ. ఓ చిన్న కథ చెప్పుకొని ఎప్పుడులా కార్యక్రమంలోకి వెళదాం. దానికంటే ముందు కార్తీక మాసం, ఈ కార్తీక మాస శుభాకాంక్షలు, అభినందనలు అందరికీ తెలియజేస్తూ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం అందరికీ కలగాలని ఈ మాసంలో, కార్తీక మాసం అంటే మాసాల్లోనే కార్తీకం కంటే గొప్పదేమీ ఉండదు. ఈ మాసం కార్తీక దామోదరుడుగా శ్రీ మహావిష్ణువుని, ఈ మాసానికి అధిపతిగా ఈశ్వరుణ్ణి చెప్పుకుంటాం. ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని వీడి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారని ప్రతీక. అందుకనే ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేయాలి. అంటే స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష. స్వామివారు సతీ సమేతంగా ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకి దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటారు. అందుకనే ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేస్తే అది పూర్వజన్మ సుకృతం అంటారు. అది ఒక అవకాశంగా భావించి ఈ మాసంలో ధరించడం కోసమే సంవత్సరం అంతా వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంతకుముందు ధరించిన వాడు దానికి యాడ్ చేసుకుందామని, ధరించకపోతే కొత్తవి ధరించాలనే ఉత్సాహంతో ఈ మాసం కోసం వెయిట్ చేస్తుంటారు. అంత గొప్పది ఈ కార్తీకం రుద్రాక్ష ధారణకి. సరే, ఇక కార్యక్రమంలోకి వెళ్లే ముందు చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఒక కుర్రాడు పని చేస్తున్నాడు. వచ్చిన కార్లన్నిటికీ పెట్రోల్ కొడుతున్నాడు. పెట్రోల్ కొడుతుంటే ఒకరోజు ఒక ఖరీదైన కారు వస్తుంది. చాలా ఖరీదైంది, కొత్తది, చాలా బాగుంది. చూసి భలే ఉందిలే ఆ కార్ని ముచ్చటపడుతూ చూస్తున్నాడు. కారు ఆగింది, పెట్రోల్ పోయాలి. పెట్రోల్ పోస్తూ ఆ లోపలికి తొంగి తొంగి చూడడం. ఆ ఓనర్ కారు డోర్ తీసి గ్లాసెస్ కిందకి దింపి, ఏం కావాలి, ఎందుకు చూస్తున్నావు అంటే, ఈ కారు చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చాలా రిచ్గా ఉంది, నాకు ఇష్టమైన కారు, ఈ బ్రాండ్ కూడా నాకు ఇష్టమైంది, అందుకనే చూస్తున్నాను. ఈ కారు ఎంత సార్ అంటే, ₹1,00,00,000 అని చెప్తాడు. ₹1,00,00,000 చాలా బాగుంది సార్ కారు అని చెప్తే, నీకు ఇలాంటి కారు కావాలని ఉందా, ఇలా కొనాలనుకుంటున్నావా? సరే, నీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే, అవకాశం కావాలనుకుంటే ఇదిగో నా కార్డు, నా దగ్గరికి రా, నీకు సలహా చెప్తాను అని చెప్తాడు. ఆ కార్డు తీసుకుంటాడు, విజిటింగ్ కార్డు. విజిటింగ్ కార్డు తీసుకున్న తర్వాత ఆలోచిస్తాడు. అరే, నేను పెట్రోల్ పంపులో పనిచేసుకుంటున్నాను, నన్ను ఏకంగా ఒక పెద్ద బ్రాండెడ్ కంపెనీని నువ్వు కావాలా, కారు కావాలని అడుగుతున్నాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పనులు చేస్తాడు, ఎలాంటి పనులు చేయిస్తాడు మనతో, తప్పుడు పనులు చేయించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఆలోచనలు చేస్తూ మనకు ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఆ కార్డు 4 ముక్కలు చింపి డస్ట్బిన్లో వేసేస్తాడు. అయిపోయింది. ఒక 3.5-4 సంవత్సరాలు గడుస్తుంది. గడిచిన తర్వాత మళ్ళీ అలాంటి కారే, సేమ్ కలర్లో అదే కారు వచ్చి అక్కడ ఆగుతుంది. అక్కడ ఆగినప్పుడు అబ్బా కారు భలే ఉంది అని మళ్ళీ చూస్తాడు, లోపలికి చూస్తాడు. ఇది కొత్త కారు, బ్రాండెడ్ కారు, అదే కంపెనీ, సేమ్, చాలా బాగుంది కారు అనుకుంటాడు. అనుకున్న తర్వాత మళ్ళీ ఆ డోర్లోంచి బటన్ దిగితే డోర్ కింద దిగుతుంది, గ్లాస్ కింద దిగుతుంది. దిగితే ఇప్పుడు ఏం చూస్తున్నావు అని అడుగుతాడు. కారు చాలా బాగుంది, నాకు నచ్చిన కారు, చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడు దీని ఖరీదు ₹1,50,00,000, చాలా బాగుంది. సో మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అంటాడు ఆ ఓనర్ని. ఎక్కడో చూడడం ఏంట్రా పెచ్చోడా, ఆ రోజు నీకు కార్డు ఇచ్చినప్పుడు నీ పక్కనే నేను ఉన్నాను, నువ్వు పెట్రోల్ కొట్టే పనిలో ఉన్నావు, నేను ఇదంతా ఊడ్చే పనిలో, నేను స్వీపర్ పని అది, ఇదే పెట్రోల్ పంపులో నేను ఊడ్చేవాడిని, నువ్వు పెట్రోల్ కొట్టేవాడివి, నీతో ఆ సార్ మాట్లాడడం విన్నాను, కార్డు ఇచ్చాడు, నువ్వేమో చింపి చెత్తబొట్టలో పడేసావు, నేను ఆ చెత్తబొక్కలో కార్డు మొక్కలు ఏరుకొని అన్నీ కలుపుకొని ఆ అడ్రస్కి వెళ్ళి చెబితే నువ్వు వచ్చేవేంటని అడిగితే తను రాలేదా అంటే విషయం చెప్పాను, చింపి పడేసావు అంటే, ఎక్కడ ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో ఎవడో చెప్పలేడు, ఈ అవకాశం నీకు వచ్చినట్టుంది. సరే, వ్యాపారంలో మెలకువలు నేర్పుతాను, మార్కెటింగ్ నేర్చుకో, వ్యాపారం చేయడం నేర్చుకో, ఇది ఇలా చేయి. ఇంకా పట్టుదలగా ఓనరు తనకు నేర్పాడు. అది ఎప్పుడైతే రాలేదు చింపి పాడేసి ఇంకా పట్టుదలగా ఈ కుర్రాడికి నేర్పాలని నేర్పాడు. ఈ కుర్రాడు అన్ని మెలకువలు నేర్చుకొని అతి తక్కువ కాలంలో, కొన్ని సంవత్సరాల్లోనే, 4 సంవత్సరాల లోపు ఆ కారుకి ఓనర్ అయ్యే స్థాయికి తను ఎదిగి బాగా సంపాదించాడు. సో కట్ చేస్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఇప్పుడు ఆ కుర్రాడైనా అక్కడ ఒకవేళ నిజంగా చెయ్యకుండా పనులు చెప్తే అప్పుడే మానేయచ్చు, కనీసం వెళ్ళి ప్రయత్నం చేసి ఉండాలి. అది భగవంతుడు ఎవ్వరికి వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అవకాశాలు ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళే ముందు వరుసలో ఉంటారు. కాబట్టి ఇలాగ ఆలోచిస్తే అలాగే ఉంటుంది. అవును గురుగారు, నిజంగా ఒకసారి ప్రయత్నం చేస్తుంటే ఆ కార్లో తను ఉండేవాడు. చింపడం వల్ల వేరే వ్యక్తి అవ్వాల్సి వచ్చింది, తనతో పాటు చేసే వర్క్ చేసే వ్యక్తి అవ్వాల్సి వచ్చింది. రైట్. ఓకే గురుగారు, దీన్ని బట్టి అంటే దీని ద్వారానే అర్థమైంది ఒక విషయం ఏంటంటే, అసలు నాలెడ్జ్ ఇంపార్టెంటా, లౌక్యం ఇంపార్టెంటా, అంటే ఈ రెండిట్లో
ఏది మనల్ని ముందుకు నడిపించే అవకాశం ఉందనుకోవాలి? సో నాలెడ్జ్ ఎంతున్నా, అంటే గుమ్మడికాయ అంత నాలెడ్జ్ ఉన్నా ఆవగింజంత లౌక్యం లేకపోతే మన నాలెడ్జ్ మొత్తం సున్నా. ఒకసారి అక్బర్ పాషా ఏం చెప్తాడంటే, ఒకసారి తను మంత్రిని పిలుస్తాడు. మంత్రిని పిలిచి ఈ దేశంలో అంటే జనరల్గా మీ మతంలో సన్యాసించే వాళ్ళు బాగా ఉంటారు కదా, వాళ్ళన్నీ త్యజించి వస్తారు కదా, వాళ్ళంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువ, వాళ్ళందరికీ నెలకి 10 బంగారు నాణ్యాలు చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయమంటాడు. వాళ్ళన్నీ వదిలేసి వస్తారు కదా, జీవితం త్యజిస్తారు, కుటుంబాన్ని వదిలేస్తారు, భార్యాభర్తలు కాదనుకుంటారు, సమాజం కోసం కష్టపడతారు కదా. అంటే అక్బర్ భార్య కూడా హిందూ కదా. సరే వీళ్ళు సన్యసించే వాళ్ళందరికీ ప్రతి నెల ఇలాగ అందజేయి బంగారు నాణ్యాలు అంటే, రాజుగారు చెప్పాడు మొత్తం ఖజానా ఖాళీ అయిపోద్ది అని చెప్పి ఆలోచించి ఏం చేయాలి, నో అనడానికి లేదు. రాజుగారు చెప్పిన తర్వాత, జహాపనా చెప్పిన తర్వాత నో అనడానికి లేదు. అప్పుడు 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ అడుగుతాడు అక్బర్ పాషా ఏమైంది అని, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని. అదే చూస్తున్నాను జహాపనా, ఇంతవరకు ఎవరు తగలలేదు, నిజమైన సన్యాసి ఒక్కడూ తగలలేదు, సన్యాసులే తగిలారు అందరూ అంటే. ఏమిటి తేడా అంటాడు. నిజమైన సన్యాసి ఎవడికి డబ్బుతో పని లేదు, వాళ్ళు ఎవడు ధనం తీసుకోడు, సన్యాసులే ధనానికి ఆశపడతారు, సన్యాసులు లేరు. ఆ నిజమైన సన్యాసి వచ్చే వరకు ఈ కార్యక్రమం పోస్ట్ పోన్ చేశాం. సో లౌక్యం లేకపోతే ధనాగారం మొత్తం ఖాళీ అయిపోద్ది. సో రాజుగారికి అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పాలి. సో నిజమైన సన్యాసులు లేరు కాబట్టి నేను ఇవ్వలేదంటాడు. అలాగా అక్కడికక్కడ. అందుకనే ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు, మంత్రులు ఆ స్థాయిలో లేకపోతే వ్యవస్థ మొత్తం తలకిందులు అయిపోద్ది. అప్పుడు రాజుగారో లేకపోతే లీడరో ఏదో మూమెంట్లో ఏదో మాట చెప్పేస్తారు, అది యథాతథంగా పాటించేస్తే మొత్తం నాశనం అయిపోద్ది. అందుకనే ఆ పోస్టులో, కీ పోస్టులో ఎందుకు పెడతారంటే, కొమ్ములు తిరిగిన వాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అక్కడ పెడితే వాళ్ళు అది సమయోచితంగా ఎప్పుడు ఏం చేయాలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ రాజుగారు తప్పు నిర్ణయం చేసినా వాటిని సరిచేస్తారు, తప్పని చెప్పకుండా సరిచేస్తారు. ఓకే గురుగారు, ఒక కాలర్ నా తీసుకుందాం. హలో, బలరామ్ గౌడ్ అమ్మ నా పేరు. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. గౌడ్ గారు, ఓం నమ శివాయ్. నమ శివాయ సార్. ఎట్లున్నారు? 1958 మే 31 సార్. 31 మే మే 58. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? సార్ తెలియదు సార్. మీరు పుట్టింది శనివారం. పిల్లలు ఎంతమంది? సార్ 2 కొడుకులు 2 బిడ్డలు. ఆ రోజు పున్నమి రోజు, మీరు పుట్టింది శనివారము పున్నమి, ఏదైనా తెలుసా? తెలియదు సార్. ఏమీ తెలియదా? డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా? మీరు పుట్టింది పున్నమి రోజు, శనివారము, వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము. వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము. ఆ రోజు పౌర్ణమి, పున్నమి రోజు, శనివారము. మీకు సంబంధించిన రుద్రాక్షలు ఒక 3 చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, 3 ఏదైనా ఒకటి కానీ మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మరొక కాలర్ నా తీసుకుందాం. హలో, నమస్తే అండి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి, గురువుతో మాట్లాడాలండి. మాట్లాడండి. శ్రీకాంత్ రెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? జూలై 14, 75 గురువు గారు. 14th July 1975 ఉంది. 75. అవునండి. సోమవారం పుట్టినట్టు తెలుసా మీరు? మండే అవునండి. అంటే ఏ తిథి వచ్చింది? మండే అని ఖచ్చితంగా తిథి చెప్తారా గురువు గారు? అన్ని వివరంగా చెప్తానండి. మీరు పుట్టింది సోమవారము, అది షష్ఠి శుక్లపక్షము, అమావాస్య నుంచి 6వ తిథి. ఇది కన్యా రాశి, నక్షత్రం హస్త. రైట్. పిల్లలు ఎంతమంది అండి? ఒక పాప అండి. అమ్మాయి ఏం చేస్తోంది? బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. రైట్. మీరేం చేస్తున్నారు? మాది రెడీమేడ్ గార్మెంట్స్ బిజినెస్ సార్. రెడీమేడ్ గార్మెంట్సా? బాగా చేస్తున్నారా? కోదాడ బస్ స్టాండ్ దగ్గర. బాగా చేస్తున్నారా? ప్రమాణంగా నడుస్తుంది సార్.
ఇంకా పెంచడానికి ప్రయత్నం చేయండి. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే డబ్బు సార్. డబ్బు చాలా ముఖ్యం. చాలామంది అనుకుంటారు డబ్బుదేముందిలే అని. డబ్బు లేకపోతే ఏమీ అవ్వదు. అవును. సో ముందు డబ్బు సంపాదించడానికి మన దీని మీద మళ్ళీ మాట్లాడదాం. డబ్బు సంపాదిస్తూ ఉంటే, డబ్బు రోజు వస్తూ ఉంటే, డబ్బు తెచ్చే కిక్కు ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వలేదు. ఇంకొక 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. మ్మ్. అందుకని సో అందుకని డబ్బు సంపాదించడానికి ట్రై చేయండి, అది న్యాయబద్ధంగా. మీకు ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను. 11-7-1 ఎక్సలెంట్ కాంబినేషన్ మీ జాతకానికి. అందులో ఈ కార్తీక మాసంలో రుద్రాక్ష ధారణ ఒక అవకాశం అన్నమాట. మ్మ్. ఒక అద్భుతం అంటే అతిశయోక్తి కాదు. ఏకాదశముఖి, సప్తముఖి, ఏకముఖి అవకాశం ఉంటే ఇలా 3 ధరించి చూడండి, లేకపోతే ఒక్కటైనా వేసి చూడండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఏమిటో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి, మీ నమస్తే పేరు? అండి. రాజశేఖర్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ అండి. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 రాజశేఖర్ గారిని. నమస్తే అండి. నమస్తే సార్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. సార్ సార్ సేమ్ టు యూ సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 26/09/1990. 26/09/1990. 1990. ఎస్ సార్. బుధవారం, వెనస్డే. అవును సార్, బుధవారం సార్, ఎగ్జాక్ట్లీ. అది షష్ఠి, శుక్లపక్షము, శుద్ధ షష్ఠి. ఇది కూడా వృశ్చిక రాశి, స్కార్పియో. ఐడియా ఉందండి? స్కార్పియోలో సార్, అది ధనుసు రాశి అని. అంటే మీరు మధ్యాహ్నం 11:30 తర్వాత అయితే వృశ్చిక రాశి దాటిపోయి ధనుసులోకి వచ్చారు. ఈవినింగ్ సార్ 6 తర్వాత. అప్పుడు అయితే అది ధనుర్రాశి. 6 తర్వాత అప్పుడు అది ధనుర్రాశి, వృశ్చికం వెళ్ళిపోయి. ఏం చేస్తున్నారండి? చక్కగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది మీకు? నాకు లేదండి, ఇప్పుడైతే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ చేస్తానండి, కానీ ఏమీ అనుకున్నట్టు రావట్లేదు. మ్యారేజ్ కూడా కాలేదు. చాలా లేట్ అయింది కదా. లేట్ అయింది. ఇక ఇంట్లో కూడా స్టాక్ మార్కెట్ ఏమైనా సంపాదించారా? సంపాదించడం అంతా కూడా అంత లేదు, కానీ దాని అంటే మీద జనరల్ గా స్టాక్ మార్కెట్ చెడ్డదని నేను చెప్పను, కానీ నాకు తెలిసినంత వరకు దట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్యాంబ్లింగ్. అంటే నేను కొంత సో అది ఎవరికి ఉపయోగపడుద్ది అంటే షేర్ మార్కెట్ ఇవన్నీ కూడా యూజ్ మనీ, డబ్బు ఎక్కువగా ఉండి ఈ డబ్బుతో నాకు పని లేదు, మార్కెట్ పడినప్పుడు కొనుక్కుంటాను, రేజ్ అయినప్పుడు అమ్ముకుంటాను అనుకుంటే అవి ప్రాఫిట్. లేకపోతే ఇన్వెస్ట్మెంట్ నేను వెనక్కి తిరిగి చూడను, అది తర్వాత ఎప్పుడో చూసుకుంటాం అనుకున్న వాళ్ళకి అవి ప్రాఫిట్స్. మామూలుగా ఏ రోజుకి ఆ రోజు ఇంట్రెస్ట్ లెక్కేసుకొని ఎంత పెట్టామో చూసుకొని పెరిగిందా పోయిందా ఇవాళ ఏంటి మన పరిస్థితి అనుకున్న వాళ్ళకి కొంచెం కష్టమే. సో కాబట్టి చూడండి, యూజ్ మనీ. ఏమండి, నాకు ఏ ఫీల్డ్ సెట్ అవుతుంది సార్? మీకు ఎందులో అనుభవం ఉంటే అదే చెయ్యండి. మీ జాతకాన్ని బట్టి అలా ఉండదు. మీరు చదువుకున్న చదువుని బట్టి మీకు ఉద్యోగం ఉంటుంది. మీ నాలెడ్జ్ని బట్టి మీరు మీ తెలివితేటలను బట్టి మీరు ఏం చేయగలరు అనేది ఆధారపడి ఉంటుంది. నాకు రుద్రాక్ష అంటే లక్కీ నెంబర్ ఏది ఉంటుంది చెప్పగలరా? లక్కీ నెంబర్లు ఉండవు, లక్కీ కలర్లు ఉండవు. ఇలాంటి వాటిలో వెనక్కి వెళ్తే మొత్తం పోతాయి. మీ ఇష్టం వచ్చిన నెంబర్ మంచిది ఏది లక్కీయో తెలుసుకోండి. మొత్తానికి ఒక సంవత్సరం అన్నా కష్టపడి తెలుసుకొని దాని మీద జోదమాడి చూడండి, మొత్తం తుడిసేస్తుంది. ఏం ఉండదు. అలాంటివి ఏం పెట్టుకోకండి. ఫ్యాన్సీ నెంబర్లు లాంటివి ఏమైనా పెట్టుకోండి. లక్కీ నెంబర్లు ఏం ఉండవు. మీరు కష్టపడండి. మీ కష్టానికి పెద్దల ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము తోడవ్వాలని కోరుకోండి. అంతేగాని మ్యాజిక్లు ఏమీ జరగవు. సక్సెస్ రేట్ పెంచుకోవడానికి అవకాశం ఏముందో అది చూడండి. అంతేగాని అద్భుతాలు, మంత్రాలు ఏమి ఉండవండి. అవునవునవును సార్. సో మీకు మంచి రుద్రాక్ష చెప్తాను. అదే చెప్తున్నాను, ఓ మంచి రుద్రాక్ష చెప్తాను. ఇదైనా దేనికంటే స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష, ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటిది. మీరు అంటే ఇది వేసుకున్నాను, నేను ఏ పని చేయను, అన్నీ అయిపోతాయి అనుకుంటే వేసుకోక్కర్లా. ఇది వేసుకుంటే పైన కన్నం పడి డబ్బేమి మీ ముందు పడదు. మీరు చేస్తున్న పనిలో సక్సెస్ రేట్ పెంచుకోవడానికి. ఇది ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉండే ఏకముఖి, దానికి లీడింగ్ ప్లానెట్ సూర్య, 12 ముఖాలు డైరెక్ట్ సూర్య. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసుకోండి.
వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. అంటే రుద్రాక్ష అంటే నెగిటివ్ ఫోర్సెస్ మన దగ్గరికి రావు, అవును. సక్సెస్ ఎప్పుడు మన పక్కనే ఉంటుంది. కాబట్టి ఒక్కటి ఇది వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. శుభం. ఓకేనండి. గురువుగారు మిమ్మల్ని కలవాలంటే నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సాధారణంగా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు. ఎప్పుడైనా పక్క తెలుగు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు, ఆంధ్రప్రదేశ్కి అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను. ఇప్పుడు నాకు రాజమండ్రిలో 29వ తారీఖు అక్కడ శివపార్వతుల కళ్యాణం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాను. కాబట్టి మా రాజమండ్రి ఆఫీస్కి వెళ్తాను. అక్కడ కొన్ని గంటలు ఉంటాను రాజమండ్రి ఆఫీస్లో. నన్ను కలవాలనుకున్న వాళ్ళు మీరు 2-3 పేర్లు నమోదు చేయించకుండా, ఎందుకంటే నేను ఉండే సమయం చాలా తక్కువ అక్కడ, అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు నమోదు చేయించకుండా ఒక్కొక్క పేరే 2-3 పేర్లు రాస్తే మా వాళ్ళు అక్కడ మీ మొదటి పేరు కూడా తీసేస్తారు. తీసేస్తే అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు బాధ అనిపిస్తుంది. అలా చేయకండి, ఇదేం ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా కలవచ్చు. సో అర్థం చేసుకొని సహకరించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి, మిగిలిన శని ఆదివారాలతో అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతే. సో అలాగే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను, సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా మీరుంటే అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడించే అవకాశం వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. ఇంతవరకు నా మీద ఇంత బర్డెన్ నా మీద ఉంటుంది. అలాగే అక్కడ రాజమండ్రిలో కూడా మరీ చెప్తున్నాను, ఒక డేట్ ఆఫ్ బర్త్, ఒక పేరే నమోదు చేయించండి. నాకు కావాల్సింది సంఖ్య కాదు, సమయం. ఒక జాతకాన్ని అనలైజ్ చేయడానికి, ఏ అవకాశాలు ఉన్నాయో చెప్పడానికి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి చెప్పడానికి నాకు సమయం కావాలి. సో సమయం ఉంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. వేదవ్యాస్, నమస్తే అండి. హలో. నమస్తే మేడం, చెప్పండి. గురువుగారితో మాట్లాడండి. మేడం, ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? నమస్తే, బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 22/10/1991 సార్. అక్టోబర్ 22, 1991. అవును సార్. మీ పేరండి? వేదవ్యాస్ సార్. ఓ, అదిరిపోయింది కదా. పాజిటివ్ వేవ్స్ ఆ పేరులోనేనండి. సార్ 1 సెకండ్. హలో. ఒక్క నిమిషం అండి. పర్లేదు సార్. ఇది మంగళవారం పుట్టారు కదా? ఎస్ సార్. ఏం చేస్తున్నారు వేదవ్యాస్ గారు? నేను ప్రస్తుతానికి పౌరోహిత్యం చేస్తాను సార్, శివుడి గుడిలోనే ఉంటాను. వెరీ నైస్, వెరీ నైస్. ఆ రోజు పౌర్ణమి కూడా మీరు పుట్టింది? సార్ చతుర్దశి సార్. అంటే పౌర్ణమి గడియలు రాలేదంటారా? రాలేదు సార్, మార్నింగ్ 9:15 పుట్టాను సార్. అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మనకి 2-3 పంచాంగాలు ఉంటాయి. అవును సార్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేమన్ వారి పంచాంగం, గంటల పంచాంగం కావచ్చు, ఇప్పుడు బుట్టావారి పంచాంగం కావచ్చు, 2కి 7-8 గంటల వ్యత్యాసం ఉంటుంది. ఒకసారి నక్షత్రాలే మారిపోతాయి కదా. అవును సార్. ఎలా బాగుందా పౌరోహిత్యం? శివాలయం బాగుందా? శివాలయం బాగుంది సార్, పర్వాలేదు. శివాలయం బాగుంది. మీరేంటి వేదం చదువుకున్నారా, స్మాతకం చదువుకున్నారా? లేదు, స్మార్తం సార్. అదే నేను జాబ్ చేసేవాడిని సార్, అందులోంచి ఇంకా మా ఫాదర్ వాళ్ళు ఇందులో ఉన్నారని నేను కూడా ఇందులోకి దిగిపోయాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, బాగుందండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసుకొని చూడండి. వాక్ అవసరం కదా. అమ్మవారి స్వరూపం 9 ముఖాలు మీ జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్. వాయిస్ కట్ అయింది సార్. మీ జాతకానికి నవముఖి రుద్రాక్ష, 9 ముఖములు, అమ్మవారి స్వరూపము, వాక్కుకి అవసరం మీకు. నవశక్తి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది, శరీరానికి తాకే విధంగా ధరించే ప్రయత్నం చేయండి. ఇది వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు. సాధారణమైన రుద్రాక్ష, వెరీ నార్మల్ రుద్రాక్ష, బట్ అది వచ్చిన తర్వాత ఫలితం ఏమిటో మీరు చూస్తారు. శుభం. ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో.
హలో, నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? ఓం నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? నా 4/4/1980. ఏప్రిల్ 4 90. 86. డేట్ ఆఫ్ బర్త్ ఎంత అండి? ఇయర్ ఎంత? 1986. 86. నమస్తే అండి. వస్తే అండి. మీ పేరండి? జగదీష్ అండి. జగదీష్ గారు శుక్రవారం పుట్టినట్టు తెలుసా? అవునండి, ఈవినింగ్ టైం అండి. ఏం చేస్తున్నారు? ప్రజెంట్ ఇది ఏకాదశి అండి, ఆ రోజు బహుళ ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. ఏం చేస్తున్నారు సార్? జాబ్ చేసేవాడి ప్రజెంట్ మానేసాం. ఇప్పుడు ఏదన్నా ఇంకో ఫీల్డ్ లోకి మారదామని చూస్తున్నాం. ఏ ఫీల్డ్ లో వెయిటింగ్. అదే అది ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత మానేయాలి కానీ అది మారాల్సి వచ్చిందండి మరి. అంటే తప్పదనుకుంటే అది వేరు, లేకపోతే దాన్ని ఏమంటామంటే మబ్బులో నీళ్లు చూసి ముంతలో నీళ్లు పంపేసుకున్నట్టు ఉంటుంది. అంటే మీరు తీసిన నిర్ణయం కరెక్ట్ అయిందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి మీకే తెలుసు. సో లేకపోతే అంత ఇదిగా మీరు చేయరు. కానీ చూడండి, ఏదో ఒకటి మీకు ఏది బాగుంది అనుకుంటే, వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, వ్యాపారంలోకి ఎందుకు వద్దాం అనుకుంటున్నారో చూడండి. చేయాలనుకుంటే అది కూడా బాగానే ఉంటుంది. నీ జాతకం బాగానే ఉంది. అంటే ఉద్యోగం చేయడం తప్పని కానీ వ్యాపారం చేయాలన్న ఆలోచన కూడా మంచిదే. మీరు ఉద్యోగం చేస్తే మీ సమయాన్ని, మీ నాలెడ్జ్ని, మీ ఎక్స్పీరియన్స్ని వేరే వాళ్ళు డబ్బిచ్చి కొనుక్కుంటారు. మీరు వ్యాపారం చేస్తే మీ సమయాన్ని, మీ నాలెడ్జ్ని, మీ ఎక్స్పీరియన్స్ని లాజిక్ యాడ్ చేసి మీకే వాడుకుంటారు. మీకు లక్ష్యం ఉంటే మీకోసం పనిచేస్తారు, మీకు లక్ష్యం లేకపోతే మిమ్మల్ని వేరే వాడు వాడుకుంటారు. వేరే వాళ్ళ లక్ష్యం కోసం మీరు పనిచేస్తారు. అందుకే బిజినెస్ లోకి మారదామని చెప్పి చూడండి. అంటే మీరు సక్సెస్ఫుల్ ఎంప్లాయీ అయితే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయితే 100 ఫ్యామిలీని హ్యాపీగా ఉంచగలుగుతారు. అలా అని ఎలా పడితే అలా నిర్ణయం తీసుకోకండి. ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడానికి టైం తీసుకోండి. నిర్ణయంకి వచ్చిన తర్వాత ఆలస్యం చేయకండి. జాగ్రత్తగా స్టెప్ అయ్యండి. ఎందుకంటే మీ మీద నమ్ముకుని ఉన్నవాళ్ళు, మీ మీద ఆధారపడిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. మనం తెలుసో తెలియకో చేసే తప్పులకి వాళ్ళ శిక్ష అనుభవించకూడదు. జాగ్రత్త. అలాగని భయపడకండి. మీ మీద నమ్మకం ఉంచండి, ధైర్యంగా చేయండి, భారం భగవంతుని మీద వేయండి. సప్తముఖి, దశముఖి, ఏకముఖి ఈ 3 మీకు సంబంధించిన రుద్రాక్షలు. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఒక్కటే వేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ.